సామాజిక అస్త్రం ఐఏఎస్, ఐపీఎస్ ఎంతో కష్టపడితే కానీ సాధించలేరు. కఠిన పరీక్షలను, శిక్షణను ఎదుర్కొని ఆ స్థాయికి చేరుకుంటారు. కుల, మత, ప్రాంత భేదం లేకుండా భయరహితంగా చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగాన్ని, భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను సమర్థిస్తానని, నేను నా సామర్థ్యం, జ్ఞానం మరియు తీర్పు మేరకు భయం లేదా పక్షపాతం, ఆప్యాయత లేదా ద్వేషం లేకుండా నా పదవి విధులను సక్రమంగా మరియు నమ్మకంగా నిర్వహిస్తానని ప్రమాణం చేసి సివిల్ సర్వీస్ బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే కడివెడు పాలలో ఒక్క ఉప్పుకల్లు ఆ పాలను విరిచేస్తుందన్నట్లుగా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పార్టీల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా విడిపోయి కుంభకోణాలకు పాల్పడటం ఆ వ్యవస్థకే తీవ్ర మచ్చ తెస్తుంది. బంధు ప్రీతితో వ్యవహరించడం, స్వంత అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువైందని రాజకీయ, సామాజిక పరిశీలకులు చెబుతున్నారు. సమాజ హితాన్ని, దేశాభివృద్ధిని గాలి కొదిలేసి కేవలం తమ స్వంత అభివృద్ధి చూసుకుంటూ కులాల వారీగా రాజకీయ, ప్రభుత్వ పెద్దల నీడలో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెలువడటం ఇటీవల కాలంలో సర్వసాధారణమైపోయింది. కింది స్థాయి ఉద్యోగులు అవినీతికి పాల్పడితే, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారి మీద చర్యలు చేపట్టాల్సిన ఉన్నత స్థాయి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అవినీతికి, అక్రమాలకు పాల్పడటం కంచె చేను మేసిన చందంగా తయారైంది. ఐఏఎస్, ఐపీఎస్ లక్షలాది మంది యువత కల. దేశంలో అత్యున్నత పదవులను పొందడానికి, ప్రజలకు నేరుగా సేవ చేయడానికి, ప్రజాక్షేమంపై పాలసీలను తయారు చేసి వారి అభివృద్ధికి పాటుపడడానికి ఐఏఎస్, ఐపీఎస్లు హోదాలు ఉపయోగపడతాయి. సమాజంలో, ప్రభుత్వంలో అత్యున్నత మర్యాదలు, గౌరవాలు అందుతాయి. అన్నిటికన్నా దేశాభివృద్ధికి వీరు చేసే సేవలు, సూచనలు, వీరి ఆలోచనలు ఉపయోగపడతాయి. 5 ఏళ్లకొకసారి జరిగే ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవిష్యత్తు మారిపోతుంది. నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ఉన్న వారి జీవితాలు తారుమారయ్యి వారంతా మాజీలుగా మారిపోతారు. కానీ ఐఏఎస్, ఐపీఎస్ల విషయం అలా కాదు. ఒక్కసారి సివిల్ సర్వీసులోకి చేరిన తరువాత దాదాపు 3 దశాబ్దాలకు పైగా వారు అధికారంలో ఉంటారు. వారు తలుచుకుంటే నేరం చేసిన వారు ముఖ్యమంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా అరెస్ట్ చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. అలాంటి అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎలా ఉండాలి? దేశంలోని యువతకు, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన ప్రజలకు సేవ చేసేలా తమ తరువాతి తరం వారికి ఆదర్శంగా ఉండాలి. దేశం ప్రజలంతా కష్టపడి చెమటోడ్చి సంపాదించి ప్రభుత్వాలకు పన్నులు కడితే ఆ పన్నుల ద్వారా వచ్చిన సొమ్ములో నుంచి లక్షల్లో జీతాలు, ఇతర విలాసవంతమైన సౌకర్యాలు అనుభవించే వీరు 5 ఏళ్లకొక్కసారి మారిపోయే రాజకీయ నాయకులకు ఊడిగం చేయడం ఎంతవరకు సబబు? నీకింత నాకెంత అంటూ కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్లు రాజకీయ నాయకులతో చేతులు కలిపి పరస్పర ప్రయోజనాల కోసం ప్రాకులాడటం సివిల్ సర్వీస్కు మచ్చ తెస్తుంది. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వీరిని ప్రలోభాలకు గురి చేస్తుంటే డూడు బసవన్నలా తలాడిస్తూ నిర్ణయాలు తీసుకోవడం, వాటికి ఆమోద ముద్ర వేయడం, కొన్ని సందర్భాలలో తామే స్వయంగా దగ్గరుండి వాటిని అమలు చేయడం దేశానికి, ప్రజలకు తీరని ద్రోహం చేసినట్లే అవుతుంది. దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న వీరికి వాటిలోని మంచి చెడులు తెలియవనుకోవడం, పొరపాటున చేశారేమో అని భావించడం మన తెలివి తక్కువతనమే అవుతుంది. వై శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 1988వ బ్యాచ్ ఐఏఎస్ అధికారిని. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులతో కుమ్మక్కై గనుల కార్యదర్శి హోదాలో అడ్డగోలుగా ఓబుళాపురం గనులు ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడంలో శ్రీలక్ష్మి పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వచ్చాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో శ్రీలక్ష్మి చిరునామా తెలంగాణలో ఉండడంతో శ్రీలక్ష్మిని తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వానికి కేటాయించింది. శ్రీలక్ష్మిని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. శ్రీలక్ష్మి 2014లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం శ్రీలక్ష్మిని ఆంధ్రప్రదేశ్కు పంపేందుకు నిరాకరించింది. ఆ నిర్ణయంపై శ్రీలక్ష్మి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఆమె తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని దానికి సంబంధించిన ఆధారాలను అందజేశారు. క్యాట్ను ఆశ్రయించిన శ్రీలక్ష్మి విజయం సాధించారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసులో 6వ నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మి 2011లో అక్రమ మైనింగు కేసులో అరెస్ట్ అవడంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం శ్రీలక్ష్మిని సస్పెండ్ చేసింది. 2013 ఏప్రిల్ 2న చంచల్గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీలక్ష్మి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. శ్రీలక్ష్మి జైలు నుంచి బెయిల్పై విడుదలైన తర్వాత సస్పెన్షన్ను ప్రభుత్వం ఎత్తివేసింది. 2019లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత శ్రీలక్ష్మికి తిరిగి పూర్వ వైభవం వచ్చిందనే చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ తీవ్ర స్థాయిలో అధికారాన్ని చెలాయించారు. 2024 జూన్ 19న కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత శ్రీలక్ష్మిని ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేసింది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎంతో మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులతో కలిసి చేసిన అనేక పనులకు కోర్టు మెట్లు ఎక్కడమే కాకుండా జైలు పాలు కూడా అయ్యారు. 2019లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్లు నాటి అధికారంలో ఉన్న నాయకులకు అనుచరులుగాను, ఆ పార్టీ కార్యకర్తలుగాను మారిపోయారని చెప్పవచ్చు. అధికారంలో ఉన్నవారు ఏది చెయ్యమంటే అది, ఎలా నడుచుకోమంటే అలా నడుచుకున్నారు. తప్పు, ఒప్పు, మంచి, చెడు అనే భేదాలు లేకుండా అధికారగణం చెప్పిందల్లా కిక్కురు మనకుండా చేశారు. అంతేకాదు, చట్టాలకు దొరకకుండా ఎలా కుంభకోణాలు చేయాలో కూడా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నాటి పాలకులకు సలహాలు ఇచ్చారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి మండలం చిన్నముక్కపల్లెకు చెందిన ధనుంజయ రెడ్డి 1988లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో ఆ పంచాయతీకి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్ కుటుంబానికి ధనుంజయ రెడ్డి నమ్మిన బంటు అనే పేరుంది. చిన్నముక్కలపల్లెకు సర్పంచిగా పనిచేస్తూనే అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించిన డానిక్స్ సర్వీసుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సంబంధాలు కొనసాగించారు. ఆయన ఆర్థిక లావాదేవీల్ని కూడా ధనుంజయ రెడ్డి చూసేవారనే ప్రచారం కూడా ఉంది. వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చారు. ధనుంజయ రెడ్డి దాదాపు 8 ఏళ్ల పాటు హైదరాబాద్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. తర్వాత ధనుంజయ రెడ్డి రాష్ట్ర సర్వీసులో విలీనం చేసుకున్నారు. 8 ఏళ్లు డిప్యూటీ డైరెక్టర్ హోదా పోస్టులో పనిచేస్తే ఐఏఎస్ ఎంపిక చేయవచ్చన్న నిబంధనలు ఉండడంతో ధనుంజయ రెడ్డి ఐఏఎస్గా పదోన్నతి పొందారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఆయనకు గోదావరి పుష్కరాలకు ప్రత్యేక అధికారి, వ్యవసాయ శాఖ కమిషనర్, విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్, ఎన్టీఆర్ వైద్య సేవ సిఇఓ, శ్రీకాకుళం కలెక్టర్, ఏపీటీడీసీ ఎండి వంటి కీలక బాధ్యతలు అప్పగించింది. ధనుంజయ రెడ్డి టీడీపీ హయాంలో కీలక పోస్టుల్లో కొనసాగుతూనే వైసీపీ కోసం పనిచేసేవారన్న ఆరోపణలు వినిపించాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ధనుంజయ రెడ్డి ముఖ్యమంత్రి తరువాత ముఖ్యమంత్రి స్థాయిలో రాష్ట్రంలో చక్రం తిప్పారనే చెప్పవచ్చు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన వద్దకు ఎవరు ఏ పని మీద వచ్చినా ధనుంజయ రెడ్డి అన్నను కలవమని చెప్పేవారంటే ధనుంజయ రెడ్డి ఏ స్థాయికి చేరుకున్నారో అర్థమవుతుంది.
రాష్ట్రంలో అప్పటి వరకు ఉన్న మద్యం విధానాన్ని పూర్తిగా మార్చివేసి తాము చెప్పినట్లు వినేవారికి, తాము అడిగినంత కమిషన్ ఇచ్చేవారికి మాత్రం ఆంధ్రప్రదేశ్లో మద్యం అనుమతులు ఇచ్చారు. అంతేకాదు, అప్పటిదాకా ఉన్న ప్రైవేట్ దుకాణాలు తీసివేసి ప్రభుత్వమే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి నేరుగా మద్యాన్ని విక్రయించింది. అక్కడితో ఆగకుండా ఆన్లైన్ పేమెంట్ల విధానానికి స్వస్తి పలికి నేరుగా నగదు రూపాల్లో విక్రయాలు నిర్వహించింది. ఈ విధానం ద్వారా నాటి పాలకులు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, ఇందుకు ప్రధాన పాత్ర పోషించింది ఐఏఎస్ ధనుంజయ రెడ్డి అని ఇప్పుడు ఆధారాలతో బయటపడింది. ఈ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి ధనుంజయ రెడ్డి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా పనిచేసిన ఐపీఎస్ అధికారి క్రాంతి రాణా టాటా సినీ నటి కాదంబరి జత్వని కేసులో అత్యుత్సాహం చూపించి కేసుల్లో ఇరుక్కున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే ఆగమేఘాల మీద విమానంలో ముంబై వెళ్లి మరీ జత్వానీని అరెస్టు చేశారు. అప్పటి పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా, ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి క్రాంతి రాణా టాటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రుజువయింది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఈ పని చేసినట్లు దర్యాప్తులో తేలింది. క్రాంతి రాణా టాటాతో పాటు మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని కూడా ఈ కేసులో ఉన్నారు. కేవలం నోటి మాటగా ఇచ్చిన ఆదేశాలను విశాల్ గున్ని అమలు చేశారు. తనకు త్వరగా ప్రమోషన్ ఇస్తామని నాటి ప్రభుత్వ పెద్దలు హామీ ఇవ్వడంతో వ్యక్తిగత స్వార్థం కోసం నాడు జత్వానిని అక్రమంగా అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారు. అధికారంలో ఉన్నంత వరకు ఈ విషయం బయటకు రాలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతోనే నటి జత్వాని విజయవాడకు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం, ప్రభుత్వం వెంటనే విచారణ కమిటీని నియమించడం, దర్యాప్తులో ఇద్దరి ఐపీఎస్ల పాత్ర బయటపడడం, వెంటనే వారిపై కేసులు నమోదవడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం ఈ అధికారులిద్దరూ ముందస్తు బెయిల్పై ఉన్నారు. వీరి భవిష్యత్తు ఏ విధంగా మారుతుందో కోర్టులు నిర్ణయిస్తాయి. ఇక మరో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అనేక విధాలుగా వేధించారు. అంగళ్ళు గొడవపై కేసు నమోదు చేసి చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ ఖైదీగా పంపడంలో ఆంజనేయులు కీలక పాత్ర వహించారు. ఎవరి ఆదేశాల మేరకు ఇది జరిగిందో అందరికీ తెలిసిందే. కేవలం రాజకీయ నాయకుల ప్రాపకం కోసం ఒక ఐపీఎస్ అధికారి పార్టీ కార్యకర్తలాగా పనిచేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్, మాజీ ఎంపీ ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును ఆయన పుట్టినరోజునే హైదరాబాద్లో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న కోపంతో నాటి వైసీపీ పెద్దలు ఇచ్చిన అనధికార ఆదేశాల మేరకే సునీల్ కుమార్ ఇలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు విషయంలో సునీల్ కుమార్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ విధంగా చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎంతో మంది ఉన్నారు. ఎటువంటి రాజకీయ ఒత్తిడులకు తలగ్గకుండా నిష్పక్షపాతంగా, నిర్భయంగా ప్రజాసేవ చేయాల్సిన అధికారులు రాజకీయ నాయకులను, ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకే, తద్వారా వ్యక్తిగత లబ్ధి పొందేందుకు ప్రయత్నించడమే ఈ అనర్థాలకు మూల కారణం. ప్రజలకు మంచి చేస్తూ తద్వారా దేశాభివృద్ధికి పాటుపడాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అన్నీ తెలిసి కూడా ఇటువంటి అక్రమ మార్గాలను పట్టడం శోచనీయం.